మిథున రాశి వాళ్లకు ఈ వారం ప్రతి పనిలో కూడా తీక్షణంగా గమనిస్తూ ఉంటారు, చురుకుదనంతో వ్యవహరిస్తూ ఉంటారు. మీరు మాట్లాడేటటువంటి తీరు కావచ్చు, ఆలోచించేటటువంటి విధానం కావచ్చు, చాలా ఉపయుక్తంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. లాభ నష్టాలను ముందే గ్రహించేటటువంటి శక్తి ఈ వారం మీకు ఉండబోతుంది. తద్వారా మంచి గుర్తింపు, గౌరవాలను కూడా పొందుతారు. ఈ వారం మిథున రాశి వారు తాము పనిచేసేటటువంటి ఉద్యోగ విషయాల్లో మంచి మంచి మార్పులు చేర్పులకు అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో మీరు ఆలోచించేటటువంటి తీరులో మంచి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. మీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయటం, కష్టపడి అనుకున్నది సాధించుకోవటం ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వివిధ రూపాల్లో మీకు కలిగేటటువంటి పరిచయాలు లేదా ఇప్పటికే మీరు కొనసాగిస్తున్నటువంటి స్నేహ పరిచయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న వాటికే పెద్దదిగా స్పందించే సందర్భాలు ఉంటుంటాయి. మంచి మాట్లాడితే చెడుగా వెళ్ళేటటువంటి భావనలు ఉంటుంటాయి. తద్వారా కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొన్ని మనస్పర్ధలు లేదా అభిప్రాయ భేదాలకు చోటు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టబోతున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు ఏవి లేదా మీకు ఉపయోగపడేటటువంటి ఏవైతే ఖర్చులుంటాయో వాటిని మాత్రం అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయండి. మిగతా వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించడం లేదా పూర్తిగా వాటిని ఆపివేయటం అనేది చాలా చాలా మంచిది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వివిధ రూపాల్లో ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి. ఈ వారం వివిధ రూపాల్లో అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వ్యవహరించటం, జాగ్రత్తగా మీ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవటం ద్వారా అనారోగ్య సంబంధమైనటువంటి భావనల నుండి బయటపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీలైనప్పుడు కొంత విశ్రాంతిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. విద్యార్థులు ఈ వారం తెలియనటువంటి విషయాలను తెలుసుకునేందుకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. స్నేహితులను కలుసుకోవటం, వివిధ రూపాల్లో వారితో గడిపేటటువంటి ప్రయత్నాలు చేయటం అనేది ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వివిధ రూపాల్లో కొత్త కొత్త అనుభవాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి, మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఈ వారం మీరు చేపట్టేటటువంటి పనులు, మాట్లాడేటటువంటి తీరు, మీ ప్రణాళికలు మీకు లాభాలను కలిగించబోతున్నాయి. అయితే ఈ రాశి వారు ఈ వారం ఎప్పటికప్పుడు కూడా సమయాన్ని విలువైనదిగా భావన చేస్తూ ఉండాలి. ఎంత జాగ్రత్తగా మీరు సమయాన్ని ఉపయోగించుకుంటే అంత త్వరితగతిగా మీరు ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా మీ పనులన్నీ కూడా సాఫీగా ముందుకెళ్తుంటాయి. ఈ వారం విశేషంగా ఈ మిథున రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. ఏకదంత గణపతి స్తోత్రం కానీ, గణపతి అష్టకం కానీ లేదా గణపతి షోడశ నామాలను కూడా నిత్యము స్మరణ చేసుకుంటూ ఉండాలి. వీలైతే సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి.